నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. రేడియేషన్ టెక్నాలజీలో అందుబాటులో ఉన్న పద్ధతులేంటి? పాత పద్ధతుల కంటే ఎలా మెరుగ్గా పనిచేస్తాయి? ఎస్జీఆర్టీ, ఐఎంఆర్టీ, ఎస్బీఆర్టీ వంటి ఆధునిక రేడియేషన్ విధానాలు క్యాన్సర్ రోగులకు ఎలా ఉపయోగపడతాయి? అధునాతన రేడియేషన్ చికిత్సల్లో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయా? క్యాన్సర్లకి కొత్త పద్ధతులపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కాండ్ర ప్రశాంత్ రెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషన్ చికిత్స అంటే ఏంటి, రెండింటి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాన్సర్ అంటే అందరు తెలిసిందే కదండి. క్యాన్సర్కి ముఖ్యంగా 3 రకాల వైద్యం ఉంటుంది. ఒకటి రేడియేషన్, రెండోది సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు, మూడోది ఆపరేషన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ 60 నుంచి 70% క్యాన్సర్ పేషెంట్లకి రేడియేషన్ ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. మామూలుగా వాడుక భాషలో ఏంటంటే పెద్ద అపోహ ఏంటంటే దీన్ని కరెంటు వైద్యం అంటారు, కరెంటు పెట్టారు అంటారు. ఎస్పెషల్లీ మనము రూరల్ సెటప్లో పల్లెటూర్లలో వాళ్ళ కరెంట్ వైద్యం అంటారు. దీనివల్ల ఏంటంటే ఒక ప్రాబ్లము, అందరు కరెంట్ అంటే మామూలు ఎలక్ట్రిక్ కరెంటు షాక్ అని పెద్ద అపోహ ఉందన్నమాట. ముఖ్యంగా నేను క్లియర్ చేయాలనుకునేది ఏంటంటే రేడియేషన్ ట్రీట్మెంట్లో అట్లాంటి కరెంట్లో ఏం పెట్టరండి, ఎక్స్రే చేసినట్టే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎప్పుడో ఒకసారి ఎక్స్రే అయితే తీసుకొని ఉంటారు, అదేం నొప్పి ఏమి ఉండదు. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్లో నొప్పి కానీ ఈ కంటికి కనిపించదు అండ్ అబ్సల్యూట్లీ సేఫ్ ట్రీట్మెంట్ అండి. మిగతా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో పోల్చుకుంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ పద్ధతుల్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఉండవు అనమాట. ప్లస్ ఏంటంటే ట్రీట్మెంట్ అయ్యాక పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా మెరుగవుతుంది అనమాట. ఓకే, అంటే రేడియేషన్ చికిత్సని ఏ రకంగా చేస్తారు, ఎట్లా ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా ఒకసారి చెప్పరా? మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఎక్స్రే తీసుకుని ఉంటారు, సిటీ స్కాన్ తీసుకుని ఉంటారు. సేమ్ అట్లాగే ఉంటుందండి. ఆ టేబుల్ పైన పనుకుంటారు, ఆ కౌచ్ అంటారు, పనుకుంటే ఈ మనం దీంట్లో యూజ్ చేసేది కూడా ఎక్స్రే కిరణాలే, వెరీ హై ఎనర్జీ ఎక్స్రేస్ అంటారు, పవర్ఫుల్ ఎక్స్రేస్ మనం యూజ్ చేస్తాం. దీంట్లో పెయిన్ కానీ ఏమీ ఉండదు అనమాట. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఈ ట్రీట్మెంట్ కి అడ్మిషన్లు అయ్యేం అవసరం లేదు, ఇదేమి ఒక ఆపరేషన్ అట్లా కాదు, ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. అంటే హార్డ్లీ ఒక 15 to 20 minutes ఉంటుంది ట్రీట్మెంట్, ఎవ్రీ డే ఉంటుంది. మామూలుగా అయితే కొన్ని ట్రీట్మెంట్ ఒక్కోసారి 5 వారాలు 8 వారాలు చేస్తాము. ఇప్పుడున్న అడ్వాన్స్ పద్ధతుల్లో ఒకసారి సింగిల్ సిట్టింగ్ నుంచి 5 సిట్టింగ్లలో కూడా మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి నేను చెప్పడం ఏంటంటే ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అనమాట. దీనికి ఏమి ఒక 15 to 20 minutes, మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ట్రీట్మెంట్. అసలు ఎందుకు రేడియేషన్ ఎందుకు ఇవ్వాలి? క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రేడియేషన్ అవసరం ఉంటుందా ఈ చికిత్స? లేదండి, 60 నుంచి 70% మటుకు అవసరం పడుతుంది. ఈ రేడియేషన్ అనేది ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయి కదండి, మనం ఇచ్చే రేడియేషన్ ఏంటంటే దాంట్లో ఉన్న డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఈ క్యాన్సర్ ప్రతి ఒక్క కణంలో ఏంటంటే డిఎన్ఏ అనేది ఉంటుంది. మన నార్మల్ కణాల్లో ఉంటుంది, క్యాన్సర్ కణాల్లో కూడా ఉంటుంది అనమాట. మనం ఇచ్చే రేడియేషన్ ద్వారా ఆ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవడం వల్ల క్యాన్సర్ కణం ఏదైతే ఉందో అది నశిస్తుంది అనమాట. అట్లాగే నార్మల్ కణాలకు కూడా తగులుతుంది కొంచెము, కాకపోతే ఒక నార్మల్ కణాలు ఏంటంటే ఆ డిఎన్ఏ డ్యామేజ్ నుంచి రిపేర్ చేసుకోగలదు అనమాట. కానీ క్యాన్సర్ కణం అయితే రిపేర్ చేసుకోలేదు, అది డిస్ట్రాయ్ అయిపోతుంది. దానివల్ల మనము క్యాన్సర్ చికిత్స చేస్తామన్నమాట. అట్లాగా వర్క్ అవుతుంది రేడియేషన్. బట్ డాక్టర్, కొంతమంది రేడియేషన్ కి వెళ్ళాలి ఈ రోజు ఉంది అని వాళ్ళకి సెట్టింగ్ ఉంది అని తెలిసిన వెంటనే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అది పెయిన్ఫుల్ కాదంటున్నారు, బట్ చాలా మంది ఎందుకు దాన్ని భయపడుతూ ఉంటారు? అదే ఒకటైతే అది కరెంట్ అంటారండి, దాన్ని మనం క్లియర్ చేసాము. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఒక 20 years బ్యాక్, నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 20 years అయిందండి. 20 years బ్యాక్ ఉన్న పద్ధతులకి ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు చాలా మంది రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేది. సపోజ్ గర్భసంచి క్యాన్సర్కి మనం ట్రీట్ చేసాం అనుకోండి, పాత రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ విరోచనాలు కావడము, యూరిన్ ప్రాబ్లం రావడము, అట్లాగే హెడ్ అండ్ నెక్, నోట్ క్యాన్సర్ వాటిని ట్రీట్ చేసినప్పుడు ఏంటంటే నోట్లో తడి లేకపోవడము, ఇట్లాగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఇది వరకు ఎవరో ఒకరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ చూసుంటారు. చూసిందంటే మెయిన్ అది భయం అనమాట. మనకు కూడా అంత
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒక్కోసారి క్యాన్సర్ కన్నా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయనే భయం ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ చాలా తక్కువ అండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. కోర్స్ ట్రీట్మెంట్ అప్పుడు చాలా బేసిక్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటికి సరైన మెడికేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రేడియేషన్ అప్పుడు వచ్చే అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేడియేషన్ అయిపోయిన ఒక 2 నుంచి 4 వారాల్లో నార్మల్ అయిపోతాయి. అంతేగాని లేట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి ఏమి ఉండవు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పేషెంట్కి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ నేను ఆ భయం అనేది ప్రజలకు ఉండకూడదండి. రేడియేషన్ మీ డాక్టర్ రేడియేషన్ సజెస్ట్ చేశారు అనుకోండి, ఇది వరకు అట్లా అయింది కదా, వాళ్ళు ఇంత బాధపడ్డారు అని. ఎందుకంటే మేము రెగ్యులర్గా డే టు డే మా పేషెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ అదే, వాళ్ళకి ఇట్లా చేశారండి, ఇట్లాగా అయింది, వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అని. అట్లాంటి ఏం భయపడాల్సిన పని లేదండి. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎస్పెషలీ ఈవెన్ మేము ఎల్డర్లీ పేషెంట్స్ కూడా ఒకప్పుడు ఒక ఏజ్ దాటాక 75-80 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రేడియేషన్ ఇవ్వడానికి మేము ఆలోచించేవాళ్ళం ఒక 20 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 90-95 ఇయర్స్ పేషెంట్లకు కూడా మేము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అబ్సల్యూట్గా దాన్ని టాలరేట్ చేస్తున్న ట్రీట్మెంట్. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకి పెద్దగా చాలా తక్కువ ఉంటున్నాయండి. వాళ్ళ నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఓకే, అనేక రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఆ ఏ క్యాన్సర్స్ కి ఎటువంటి రేడియేషన్ అవసరం పడుతుంది? ముఖ్యంగా అండి రేడియేషన్ అనేది 3 విధాలుగా ఇస్తామండి. రేడియేషన్ అనేది ప్రైమరీ, అంటే మన రేడియేషన్ ద్వారానే క్యాన్సర్ నయం చేసేదానికి దాన్ని రాడికల్ రేడియోథెరపీ అంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూసుకుంటే గర్భసంచి ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ అంటారు కదా, దాంట్లో చేస్తాము. మగవాళ్ళలో చూసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఉంది, అది కామన్ అనమాట, దానికి చేస్తాం. వీటిల్లోనే కాకుండా ఒక్కోసారి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నాలుక కానీ గొంతు లారింజియల్ క్యాన్సర్స్ కానీ, ఒక్కోసారి లంగ్ క్యాన్సర్స్ కానీ, వాటిల్లో కూడా స్టేజ్ తక్కువ ఉన్నప్పుడు మనము రేడియేషన్ ద్వారా రాడికల్ ఆర్టీ అంటాం, రేడియేషన్ ద్వారానే నయం చేయడానికి చూస్తాము. ఇదే కాకుండా కొన్ని క్యాన్సర్లకి అడ్జువెంట్ అంటారు అనమాట. సపోజ్ వాళ్ళు సర్జరీ చేసుకున్నారు, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని బట్టి తిరిగి రాకుండా దాన్ని అడ్జువెంట్ రేడియేషన్ అంటాము. తిరిగి రాకుండా సర్జరీ అయ్యాక రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్లలో వాటిల్లో చేస్తామన్నమాట. ఇవే కాకుండా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోసిస్ అప్పుడే కొంచెం స్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఈ పెద్ద పేక్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్స్, వాటిల్లో ఏంటంటే ఆపరేషన్కి చేయడం కొంచెం రిస్క్ అనుకుంటే ముందు రేడియేషన్ ఇచ్చి పెద్దగా ఉండేది చిన్నగా చేసి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. దాన్ని నియో అడ్జువెంట్ అంటాం అనమాట. అట్లాగే ఈ రేడియేషన్ రకరకాలుగా దీన్నే మెయిన్ ట్రీట్మెంట్గా ఇస్తాము. అట్లాగే కాకుండా అడ్జువెంట్, ఒక సర్జరీ అయ్యాక కూడా అవసరం పడితే కొద్ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తిరిగి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు అడ్జువెంట్ కింద ఇస్తామన్నమాట. ఓకే, అసలు రేడియేషన్ చికిత్స అనేది ఎన్ని సిట్టింగ్స్ వరకు వాళ్ళకి అవసరం పడచ్చు అంటారు? ఇది క్యాన్సర్ ని బట్టి ఉంటుందండి, ఏ సైట్ లో మనం చేస్తాం అనేది అవసరం పడుతుంది. యావరేజ్ గా కన్వెన్షనల్ అనే రేడియేషన్ అయితే 5 నుంచి 8 వారాలు ఉంటుంది. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్ లో ఇది వరకు రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ఇప్పుడు ఇది వరకు మేము 5 వారాలు చేసేవాళ్ళం, బట్ అది 5 వారాల నుంచి 3 వారాలకు వచ్చింది అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దానికి ఈక్వలెంట్ డోస్ ఏదైతే ఉందో దాన్ని 5 సిట్టింగ్స్ లో ఇస్తున్నాము. అట్లాగే కొన్ని క్యాన్సర్స్ కి సింగిల్ సిట్టింగ్, SRS అంటారు, సింగిల్ సిట్టింగ్ లో కూడా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి 3 నుంచి 5 సిట్టింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము ఏ సైట్ లో ఉంది, ఏ రకం క్యాన్సర్ ఉంది అని దాన్ని బట్టి మనం ఎన్ని సిట్టింగ్స్, ఎంత డోస్ అవసరం పడుద్దని మేము డిసిషన్ తీసుకుంటాం. ఓకే, అండ్ డాక్టర్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా జెనెటిక్ కావచ్చు లేదా ఇంకేదైనా రీజన్స్ తో వాళ్ళకు కూడా క్యాన్సర్ గురవుతున్నారు. సో చిన్నపిల్లలకు కూడా రేడియేషన్ ఇవ్వచ్చా? మామూలుగా ఏంటండి, చిన్న వయసు వాళ్ళకి మేము రేడియేషన్ అవాయిడ్ చేస్తామండి, అన్లెస్, ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే ఈవెన్ లుకేమియాస్ వాటిల్లో మెయిన్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రేడియేషన్ కూడా అవసరం పడేది అనమాట, తలకి అట్లా ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మేము అవాయిడ్ చేస్తున్నాం, ఎందుకంటే కీమోథెరపీ ప్లస్ వేరియస్ మెథడ్స్ ఉండడం వల్ల అవాయిడ్ చేస్తాము. ఇంకా తప్పదు అనుకుంటే కొన్ని ఇంకా వేరే ఆప్షన్ లేదన్నప్పుడే మేము రేడియేషన్కి వెళ్తాము. 3 సంవత్సరాల లోపల పిల్లలకైతే అవాయిడ్ చేస్తామండి రేడియేషన్. 3 సంవత్సరాలు దాటాక కూడా మేము ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటేనే ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ ఏంటంటే సెకండరీ మ్యాలిగ్నెన్సీస్ అంటారు. ఈ రేడియేషన్ ఇవ్వడం వల్ల ఒక 20 సంవత్సరాలు
అయ్యాక దో ఇట్స్ వెరీ రేర్ అనమాట. సెకండ్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావడం అని 1000 మందిలో ఒకరికి రావచ్చు. అది ఒక 20 సంవత్సరాలు దాటాక వస్తుంది. అందుకే చిన్న వయసు వారికి పిల్లలకి మేము రేడియేషన్ ఇవ్వడానికి అవాయిడ్ చేస్తాము. ఇంకా లేదు అది తప్పదు ఇవ్వాలి అంటేనే అది కూడా డోసెస్ ఇప్పుడు ఇది వరకు మీద చాలా లేటెస్ట్ స్టడీస్ ద్వారా డోసెస్ కూడా తగ్గాయండి. ఆ డోసెస్ చేయడం ప్లస్ కన్ఫర్మ్ ఎక్కడ ఉందో అక్కడ వరకే టార్గెట్ చేసి ఇస్తాము. ఓకే, రేడియేషన్ చికిత్స ద్వారా మొత్తంగా క్యాన్సర్ కణాలన్నింటినీ కూడా నశింప చేయొచ్చా? మళ్ళీ క్యాన్సర్ వాళ్ళకి రివర్సల్ అయ్యే అవకాశాలు లేవంటారా? ఇది ఏదన్నా అండి క్యాన్సర్ మళ్ళీ వస్తుందా రాదా అనేది స్టేజ్ని బట్టి ఉంటుందండి. క్యాన్సర్ లో దశ అంటారు కదా, 4 దశలు ఉంటాయి. 1వ స్టేజ్ క్యాన్సర్ అనుకోండి, మనకి ఏ ట్రీట్మెంట్ అయినా నాట్ ఓన్లీ రేడియేషనే కాదు, ఆపరేషన్ చేసినా వేరే చేసినా తగ్గేదానికి ఛాన్సెస్ యావరేజ్గా 95% పైనే ఉంటాయండి. 2వ స్టేజ్ వచ్చేసరికి అది కొంచెం తగ్గుద్ది. ఏదైనా మనం ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసేసాం. ఒకవేళ 3వ స్టేజ్ అనుకోండి డ్రాస్టిక్గా 40 నుంచి 50% తగ్గుద్ది. 4వ స్టేజ్ అనుకోండి, 4వ స్టేజ్ అంటే ఉన్న క్యాన్సర్ ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయినప్పుడు 4వ స్టేజ్ అంటారు. దాంట్లో చాలా వరకు నయమయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో టార్గెటెడ్ అని ఇమ్యూనోథెరపీస్ అని, ఇది వరకు 4వ స్టేజ్ అంటేనే కొన్ని రోజులు నెలలు అనేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు కొన్ని సంవత్సరాల వరకు పొడిగించడం జరుగుతుంది. ఓకే, SGRT, IMRT వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం డాక్టర్. అంటే ఏంటి అవి? ఈ HGRT, IMRT అనేది అండి లేటెస్ట్ టెక్నిక్స్ అండి. వీటిల్లో ఏంటంటే మామూలు క్యాన్సర్ ఉంటుంది, చుట్టూ నార్మల్ కణాలు కూడా ఉంటాయి కదా, నార్మల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటికి అవాయిడ్ చేసుకుంటూ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ ఆర్గాన్కి కన్ఫర్మల్గా ఇవ్వడము, ఇవన్నీ అడ్వాన్స్ పద్ధతులు అండి. HGRT అంటే సర్ఫేస్ గైడెడ్ అంటారు. దీంట్లో ఏంటంటే పేషెంట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ 5 to 10 minutes ఉన్నా కూడా ఇచ్చేటప్పుడు కొంచెం కదులుతారనమాట పేషెంట్. ఆ కదలడం కూడా మనము పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రాపర్గా ఈవెన్ మిల్లీమీటర్ అక్యురసీతో ఇవ్వడం జరుగుతుంది. మిల్లీమీటర్ అంటే అబ్సల్యూట్లీ ఈవెన్ 1, 2, 3 mm కూడా మిల్లీమీటర్స్ కూడా దాన్ని కూడా మనము కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ విత్ IMRT అనమాట, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ అని. ఇవన్నీ మనకి అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ రావడం వల్ల ఏంటంటే సేమ్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో టార్గెటెడ్గా మనం ఎంత డోస్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఆ డోసు ఆ క్యాన్సర్ ఉన్న స్ట్రక్చర్కి ఇవ్వడము, చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్కి అవాయిడ్ చేయడము, ఇవన్నీ పాసిబుల్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే SBRT అనేది స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటారు. దాని ఏంటంటే ఇది వరకు పాత రోజుల్లో నేను చెప్పినట్టు 5 నుంచి 8 వారాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటంటే మనకి ప్రిసైజ్గా తెలుసు అనమాట ఎక్కడ టార్గెట్ చేస్తున్నామని. అంత అన్ని సిట్టింగ్స్ కాకుండా 1 to 5 సిట్టింగ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది కామన్గా మనం బ్రెయిన్ ట్యూమర్స్, లంగ్స్కి చేస్తాము, ప్యాంక్రియాస్కి, లివర్స్కి, ప్రాస్టేట్కి, వాటిల్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ డోస్ ఏదైతే ఉందో ఎక్వివలెంట్ డోస్ మనం అన్ని సిట్టింగ్లో కాకుండా 1 నుంచి 5 సిట్టింగ్స్లో, ఆ తక్కువ సిట్టింగ్స్లో చేయడం వల్ల ఏంటంటే అది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా. ఇంకోటి ఏంటంటే పేషెంట్కి కూడా కన్వీనియంట్ అంటే, ఎందుకంటే 5 to 8 weeks రోజు పేషెంట్ ట్రీట్మెంట్కి రావడం అనేది కష్టం. చాలా మంది అవుట్ స్టేషన్ నుంచి వస్తుంటారు. అట్లా కాకుండా తక్కువ సిట్టింగ్స్ అని అనుకోండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, అయితే రేడియేషన్ చేయించుకోవటం వల్ల ఇతరత్ర బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో దీని గురించి కూడా ఒకసారి చెప్పరా? అదే అండి, ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటంటే ఎక్కడ సపోజ్ మనం కామన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నామని, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. అది అందులో గర్భసంచిలో కింద భాగంలో ఉంటుంది. గర్భసంచి ఆ చుట్టూ ఎక్కడైతే రిస్క్ ఉంటుందో ఆ ఏరియాస్కే పోతుంది అనమాట. పెద్ద పేగుకు కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, ఇంకా బోన్ మ్యారో, చిన్న పేగులు అన్నీ అవాయిడ్ అయిపోతాయి ఈ టార్గెట్స్ లో. అట్లా ఎగ్జాంపుల్స్ అనమాట. సపోజ్ ఎక్కడైనా నోట్లో ఉందనుకోండి క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్, మనకి క్యాన్సర్ ఉండే చోట పోయి ఈ ఉమ్ము గ్రంథులు కానీ కొన్ని ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయి అన్నమాట, మనము మింగడానికి, వాటికి వెన్నుపూస, వీటన్నిటికీ ఎక్కడ అనవసరమో ఆ చోటంతా అవాయిడ్ చేసుకుంటే ఎక్కడ అవసరం ఉందో అక్కడే టార్గెట్ చేసుకుంటూ ఇస్తాం. కాబట్టి అట్లాగే ఎక్కడైనా ఏ ఏరియాని బట్టి అనమాట. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, కొన్ని సార్లు కొంతమందిలో మనం చూస్తాం క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది ఇతరత్ర బాడీ పార్ట్స్ కూడా అని. సో అది కూడా మనం ముందుగానే రేడియేషన్ పద్ధతిలో ట్రీట్ చేసుకుంటూ రావచ్చు అంటారా? ఒక బాడీ పార్ట్ ని ట్రీట్ చేస్తూనే మళ్ళీ ఇంకొక దానికి ఏదైనా స్ప్రెడ్ అయితే దాన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చా?
అది క్యాన్సర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక క్యాన్సర్ వేరే బాడీ పార్టీకి దూరంగా ఉండే బాడీ పార్టీకి స్ప్రెడ్ అంటే స్టేజ్ 4 అవుతుంది అనమాట. స్టేజ్ 4 లో మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువే అండి, బట్ మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. బట్ స్టేజ్ 4లో ఏంటంటే మనం రేడియేషన్ ప్యాలియేటివ్గా ఇస్తాం అనమాట. అంటే ఏంటంటే బోన్స్ స్ప్రెడ్ అయిపోయింది, పెయిన్ ఎక్కువ ఉంది, ఆ పెయిన్ తగ్గడానికి ఇస్తాము. ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఆ బ్లీడింగ్ తగ్గడానికి ఇస్తాము. అట్లాగే కొందరికి ఆయాసం ఎక్కువ అయిపోద్ది అనమాట, ఊపిరితిత్తుల క్యాన్సర్లో బ్రెత్లెస్నెస్ ఎక్కువ అవుద్ది, అది తగ్గడానికి టెంపరీ రిలీఫ్ కోసము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ 4లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎవరైనా క్యాన్సర్ సిమ్టమ్స్ తో వచ్చారనుకోండి, వాళ్ళకి రేడియేషన్ అవసరమా లేదా, వాళ్ళు అసలు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి చేసే డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది డాక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ అనేది ఏంటంటే మనకు అనుమానం ఉండే చోట బయాప్సీ అంటాం. అంటే ఏంటంటే చిన్న పీస్ తీసి పెథాలజిస్ట్కి పంపిస్తాము. వన్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక నెక్స్ట్ వచ్చి ఏ స్టేజ్లో ఉందని, ఏ స్టేజ్ ఉండేది అనేది మనకి రకరకాల టెస్ట్లు ఉంటాయి. మెయిన్ టెస్ట్ వచ్చి పెట్ స్కాన్ అంటాం అనమాట, కామన్గా అదే చేస్తాం. పెట్ స్కాన్ అనేది బాడీ అంతా, సిటీ స్కాన్ అది ఒక ఎఫ్డిజి అని ఒక డ్రగ్ ఇచ్చి చేస్తాము. తల నుంచి కాలు మొత్తం చేసి ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్ అక్కడి వరకే ఉందా, ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా ఏంటనేది నెక్స్ట్ స్టేజ్ నిర్ధారణ చేస్తాం. అదే కాకుండా ఒకసారి ఎంఆర్ఐ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. వన్స్ మనకి ఏ స్టేజ్ అని తెలిసాక నెక్స్ట్ వచ్చి మనము మల్టీ డిసిప్లినరీ అంటామండి. డైరెక్ట్గా ఏంటంటే ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అందరు కూర్చొని డెసిషన్ తీసుకుంటారనమాట. ఈ పర్టికులర్ పేషెంట్ ఉన్నారు, వీళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చింది, ఈ స్టేజ్లో ఉంది, ఫస్ట్ ఆపరేషన్ చేద్దామా లేదంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు రేడియేషన్ ఇచ్చి డౌన్ స్టేజ్ చేసి ఆపరేషన్ చేద్దామని మేము అందరం కూర్చొని డెసిషన్ తీసుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి. దాన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు, మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటారు. మేము అందరం కూర్చొని డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ని బట్టి రేడియేషన్ అవసరం అంటే పేషెంట్ రేడియేషన్కి వస్తారు, లేదంటే సర్జరీ అంటే సర్జరీ, అట్లాగా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో డాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని రేడియేషన్ తోనూ తగ్గవు, స్టేజెస్ లోనూ తగ్గవు అంటే ఎటువంటి ట్రీట్మెంట్ కి తగ్గని క్యాన్సర్స్ కూడా ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా అంటే ఉన్నాయండి. ఇది వరకు ఏంటంటే మనకి ఓన్లీ కీమోథెరపీ అయ్యే ఉండేటి అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆప్షన్స్ వచ్చాయి సిస్టమిక్ థెరపీలో, టార్గెటెడ్ అని అయ్యే కాకుండా ఇమ్యూనోథెరపీ అని అవి వచ్చాయన్నమాట. ఇప్పుడు పాత రోజులకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని మ్యూటేషనల్ అంటే డ్రైవర్ మ్యూటేషన్స్ అని కొన్ని మాలిక్యులర్ టెస్టింగ్ చేస్తామన్నమాట క్యాన్సర్ కణాల మీద. దానివల్ల ప్రాబ్లం ఎక్కడ ఉంది, ప్రతి ఒక్క క్యాన్సర్ కి జన్యు లోపం, జెనెటిక్ మ్యూటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడ లోపం ఉంది, ఒక పేషెంట్ కు ఉన్న లోపం ఇంకో పేషెంట్ వేరే వేరే ఉండొచ్చు అనమాట. సో ఆ స్పెసిఫిక్ గా ఆ పేషెంట్ కి ఏ ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ చేసి దానికి సరిపడా టార్గెటెడ్ థెరపీ ఇవ్వడము లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వడము అది జరుగుతుందండి. సో అది చాలా దీనివల్ల ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. అందరికి ఒక ట్రీట్మెంట్ కాదు, ఒక్కో పేషెంట్కి ఉన్న ట్రీట్మెంట్ ఇంకో పేషెంట్ కొంచెం మారొచ్చు అనమాట ఈ టెస్ట్లను బట్టి. సో దానివల్ల ఏంటంటే మనం టార్గెట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా క్యాన్సర్ అంటే చాలా మంది ప్రాణాంతకమే అని భయపడుతూ ఉంటారు. అసలు క్యాన్సర్ అన్న విషయం వింటేనే భయం స్టార్ట్ అయిపోతుంది. అది ఎందుకంటారు? డెఫినెట్గా అయితే క్యాన్సర్ కేసులు అయితే పెరుగుతున్నాయండి. ఎందుకంటే మన భారతదేశంలోనే ఆల్మోస్ట్ 16 నుంచి 18 లక్షల కేసులు ప్రతి సంవత్సరం, అంటే 1,00,000 మందిలో 100 మందికి క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా మీకు తెలిసినట్టు అందరు తెలుసు వాట్ ఆర్ ద రీజన్స్ అండి. టొబాకో కన్సంప్షన్, రకరకాలుగా పొగాకు అనేది ఎక్కువైంది, ఆల్కహాల్ ఎక్కువైంది, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవే కాకుండా చాలా మంది ఇది ఓవర్లుక్ చేసేది ఏంటంటే ఒబేసిటీ, లావుగా ఉండడం కూడా చాలా రకాల క్యాన్సర్లకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనము మన డైట్ కానీ అన్నీ మారిపోయినాయి. ఎక్కువ మనం ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఇంట్లో తినడం అనేది తగ్గింది. అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం, చాలా మందికి టైం లేకపోవడం, దానివల్ల ఎక్కువ బయట తినడము, ఒబేసిటీ, ఇంకా చిన్నపిల్లల్లోనే స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ చదువుల వల్ల వాళ్ళేం బయటకు వెళ్ళి ఆడుకోవట్లేదు, పేరెంట్సే వాళ్ళని ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. సో ఈ రకరకాల కారణాల వల్ల డెఫినెట్ గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుందండి. దీనికి ఏంటంటే ముఖ్యంగా అవేర్నెస్ అనేది ఉండాలి పబ్లిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం చేస్తే ప్రివెంట్ చేసుకోవచ్చు, అసలు రాకుండా ఎట్లా నివారించుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ముందుగానే ఎట్లా
డయాగ్నోస్ చేయొచ్చు, కనుగొనవచ్చు. ఎందుకంటే ముందుగానే స్టేజ్ తక్కువలో మనం బయటపడిందంటే మనకి నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుందంటే ఏంటి రీజన్స్ ఏమనుకోవాలి వాళ్ళల్లో? చిన్న పిల్లల్లో చాలా వరకు జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తాయండి. కొందరికి ఎందుకంటే పిల్లల్లో కొన్ని క్యాన్సర్లు ఏంటంటే పిల్లల్లో నయం చేసుకోవచ్చండి. ఒకటి అక్యూట్ ల్యూకేమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్ అనేది, అది నయం అయ్యడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. లింఫోమాస్ అనే లింఫ్ నోడ్స్లో వస్తుంది, అది కూడా నయం అయ్యేదానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లని, ఇట్లా కొన్ని కొత్త ట్రీట్మెంట్ వల్ల నయమయ్యే ఛాన్సెస్ అయితే రిజల్ట్స్ బాగానే ఉంటున్నాయండి. బట్ ఓవరాల్ మీరు చెప్పినట్టు చిన్న వయసు వాళ్ళకి ఇన్సిడెన్స్ అనేది పెరిగిందండి. వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఒకటి, చిన్న వయసులో ఎవరికైతే క్యాన్సర్ డయాగ్నోస్ అయిందో ముందు కొన్ని టెస్టులు చేయడం వల్ల ఏమైనా హెరిడిటరీ మ్యూటేషన్స్ ఉన్నాయా అని చూసుకుంటాం అనమాట. మనం చూసుకున్నట్లయితే ఒక 5% నుంచి 10% వరకు జన్యు లోపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తాయన్నమాట, ఆ డిఫెక్టివ్ జీన్స్ అనేవి. సో అవి ఏముండాయని మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. రేడియేషన్ కూడా చేసిన వాళ్ళలో రిజల్ట్ లేదు అంటే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి డాక్టర్, వాళ్ళకు ఆప్షన్ ఏంటి? ముఖ్యంగా ఏదైనా 3 ట్రీట్మెంట్లు అండి క్యాన్సర్కి. ఒకటి రేడియేషన్, సర్జరీ, మూడోది సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు. సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్ కానీ, ఇమ్యూనోథెరపీస్ కానీ ఉంటాయన్నమాట. ఒకవేళ వేరే ఆప్షన్స్ లేవంటే ఇంకేమైనా ఈ ఆప్షన్స్ ఉన్నాయా అని చూస్తాం అనమాట. కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ కానీ, ఇమ్యూనోథెరపీస్ కానీ వాటికి వెళ్ళడం జరుగుతుంది. డిపెండ్స్ అనమాట, అందరికి కాదు. ఆ టెస్ట్లు అయితే ఉన్నాయో నేను డ్రైవర్ మ్యూటేషన్స్, ఆ మాలిక్యులర్ అనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ ఇది పని చేస్తుందా లేదా నిర్ధారణ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీరు చూసిన కేసెస్ లో ఏదైనా సీరియస్ కేసెస్, వాటి గురించి ఏదైనా ఒక కేస్ స్టడీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చాలా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 20 years నుంచి కొన్ని వేల కేసులు ట్రీట్ చేశానండి. చాలా మంది, ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు చిన్న వయసులో నేను ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు బాగా గుర్తుంటారండి. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళు నయం అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కండం జరిగింది. సో వాళ్ళు ఇప్పటికీ వస్తుంటారు, టచ్లో ఉంటారు అన్నమాట. సో ఎస్పెషల్లీ నేను ఒక కేసు టెస్టికులర్ కార్సినోమా చేశాను అనమాట. టెస్టికులర్ అంటే కింద బీజాల్లో ఉంటాయి కదా, అదే ఆ అబ్బాయికి ఐ థింక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు 20 సంవత్సరాలేమో ఉండేది. నేను ట్రీట్మెంట్ చేశాక ఆ అబ్బాయి క్యూర్ అయింది. తర్వాత ఒక 5 years ఆగమన్నాం అనమాట పెళ్లి చేసుకుని. లేదు ఇంకా తిరిగి రాలేదు అంటేనే తను పెళ్లి చేసుకోవడం జరిగింది. తనకి హీస్ గాట్ కిడ్స్ ఆల్సో. ఎందుకంటే వీ మేడ్ షూర్ దట్ అతను స్పర్మ్ బ్యాంక్లో, ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఈ స్పర్మ్స్ ఈ కౌంట్స్ తగ్గుతాయి అనమాట. స్పర్మ్ బ్యాంక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అనమాట. ఇట్లా ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరం పడుద్దో వాళ్ళు ముందే స్పర్మ్స్ ని బ్యాంక్ ఎట్లా మనం స్టోర్ చేసుకుంటామో స్టోర్ చేసుకొని పిల్లలకి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, సో రేడియేషన్ కాకుండా ఇప్పుడు రేడియేషన్ కి ఆల్టర్నేట్ పద్ధతి ఇంకేదన్నా ఉందా? రేడియేషన్ మాత్రమే ఇస్ ద ఓన్లీ? లేదండి, డిపెండ్స్. లైక్ క్యాన్సర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. కొందరు సర్జరీకి వెళ్తారు. కొన్ని క్యాన్సర్లకి కొన్ని స్టేజ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. పేషెంట్ సపోజ్ గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ 1లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు, రేడియేషన్కి వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి ఆ ఆప్షన్ కూడా మేము పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది, ఏది వాళ్ళు ప్రిఫర్ చేస్తారని. సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు సర్జరీకి వెళ్ళొచ్చు, లేదంటే రేడియేషన్కి వెళ్ళొచ్చు అనమాట. రెండింటికి వాటి బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని సైడ్ ఎఫెక్ట్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మనము ఇచ్చేసుకొని వాళ్ళకి ఆప్షన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. కొందరు కొన్ని రకాల ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు, దాన్ని మనం ఆనర్ చేసి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అంటే చాలా మంది వరకు అడ్వాన్స్ స్టేజెస్ లో కానీ క్యాన్సర్ ని గుర్తించట్లేదు, అది ఒక రీజన్ క్యాన్సర్ లో ఈ ఫెయిల్యూర్స్ కనిపించడానికి అని అంటూ ఉంటారు. ఇలా అడ్వాన్స్ స్టేజెస్ లోనే వాళ్ళకు వాళ్ళు గుర్తుపట్టాలి, లేదంటే పలానా చేంజెస్ బాడీలో జరుగుతున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటారు? ముఖ్యంగా అండి క్యాన్సర్లో వార్నింగ్ సైన్స్ అనేటివి ఉంటాయండి, 7 వార్నింగ్ సైన్స్ అనేటివి. వాటిల్లో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వార్నింగ్ సైన్ ఉన్నప్పుడు ఉంటే క్యాన్సర్ అని కాదు, బట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకటి, బాడీలో ఎక్కడైనా ముఖ్యంగా నోట్లోకి ఎక్కడైనా మానని పుండు ఉన్నా కూడా చాలా కాలం పాటు, గడ్డ ఉన్నా కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళ రొమ్ములో కానీ ఇంకెక్కడైనా చాలా కాలం పాటు ఉంది, చిన్నగా పెరుగుతుంది, గడ్డ ఉన్నా కూడా. ఇదే కాకుండా మనకి అన్నం సరిగ్గా అరక్కపోయినా, చాలా మందికి ఏంటంటే టెంపరీగా ఉంటుంది ఫుడ్ పాయిజన్, అట్లా కాకుండా చాలా కాలం పాటు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా, అట్లాగే మోషన్ సరిగ్గా రాకపోవడము, లేకపోతే మోషన్లో రక్తం రావడము, అట్లాగే
మూత్రంలో రక్తం రావడము, మూత్రం ప్రాబ్లం ఉండడం, ప్రాస్టేట్ క్యాన్సర్ వాటిల్లో సరిగ్గా, ఇవే కాకుండా గొంతు మారడము, బొంగురు గొంతు సడన్ గా, ప్లస్ లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసే వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉన్నా కూడా, మానం దగ్గున్నా కూడా, ఇవే కాకుండా పుట్టుమచ్చల్లో కూడా కొన్ని క్యాన్సర్ వస్తుందండి, మెలనోమా అంటారు. సడన్ గా ఉన్న పుట్టుమచ్చ సైజ్ పెరగడము, పుండు కావడము, ఇవన్నీ ఉంటే క్యాన్సర్ అని కాదు. ఇవే కాకుండా ఆడవాళ్ళలో పీరియడ్స్ అయిపోయి ఉంటాయి కదా, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో సడన్ గా బ్లీడింగ్ అనిపిస్తాయి. అదే కాకుండా ఎక్కువ బ్లీడింగ్ రావడము, ఇట్లా ఏదున్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ని కంపల్సరీగా చేస్తుందంటే దీనివల్ల ముందుగానే డయాగ్నోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ, చాలా విషయాల గురించి తెలియజేశారు మా అందరికి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.